కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా ఒకరిది కన్ను ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటి చూపు నన్ను కొడుతున్నానంటే ఇల్లు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా, మైకులు పెట్టుకోతాను. ఏమండి ఆయన అద్దెంటి అంత ప్రేమ ఎందుకు పెంచుకున్నారు మీరు? ఇది అద్దె ఇల్లే కావచ్చే. 3 సంవత్సరాల క్రితం మన డాక్టర్ పిల్లలు పుట్టరు అన్నాను. ఇంటికి వచ్చామా లేదు, బంగారు లాంటి కొడుకు పుట్టాడు. తర్వాత నాకు ఉద్యోగంలో చాలా బిజీ. ఇదంతా పైవాడి దయ్యా, పక్కోడి దయ్యా. ఏంటి అదే పక్కన దేవుడు నడక ఆ దేవుని దయ్యా అని చెప్తున్నాను అనమాట. ఏమే మన అబ్బాయి పుట్టు ఎక్కడ పెడితే అక్కడ పడే, మాకు ఒక చోట పెట్టు. ఈయనొకరు మరి ఎత్తి పెడతానులేండి. ఏంటండి కార్తీక్ గారు మన ఇంటికి మా ఇంటికి వచ్చారు? ఏం లేదు సార్, ఆగండి, ఎత్తుకుతున్నానుగా. ఏం ఎత్తుకుంటున్నారండి? ఆగండి సార్, ఎత్తుకుతున్నాను కదా. ఏమే పక్క ఇంటి కార్తీక్ మన ఇంటికి ఎందుకు వచ్చాడు? అబ్బాయి ఏదో పోగొట్టుకున్నట్టున్నాడు, వెతుక్కుంటున్నాడు. మీరు మరి ఈ మధ్య మీకు చాదసం చాలా బాగా అయిపోయింది. ఇదిగోండి పాలు బాబుకి తాగించండి. సార్ ఒకసారి కాలు ఎత్తండి, ఫోటో తీసుకుంటా. కాలు ఎత్తి ఫోటో తీసుకుంటాం ఏందయ్యా? అబ్బో మీ చేతిలో ఉందా? ఇటీయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అది మా అబ్బాయి ఫోటో. ఇది మీ అబ్బాయి ఫోటో కాదు సార్, నా చిన్నప్పటి ఫోటో. చిన్నప్పుడు పుట్టావా? దానా బంగారం ఇంట, అదే కళ్ళు, అదే ముక్కు, అదే పెదాలు, అదే బాడీ. అవును మా అబ్బాయి లాగే ఉన్నాడు. మీ అబ్బాయి కాదండి, ఇది నా ఫోటో. పుట్టాను ఏమే బాబా ఏంటండి, ఏమైంది మళ్ళీ? పక్కింటి అతను మన కొడుకు పోలుగా ఉన్నాడు. ఏంటి అబ్బా మనుషులు పోలిన మనుషులు 7 ఉంటారండి. కానీ పక్కింట్లోనే ఉంటారు. ఉండకూడదా? ఉండొచ్చు బాగా ఉండొచ్చు. అవును సార్, మీ చాదస్తం కాకపోతే ఉండరా? పక్కింటో కూడా ఉంటారు. ఎందుకు ఉండరు? ఉంటారు. నాన్న పాలు తాగున్నాను. నాకు వద్దు నాన్న పాలు. నాన్న పాలు తాగున్నానా? నాకు పాలు ఇష్టం లేదు నాన్న, నాకు కోపం వస్తుంది. ఏమే మళ్ళీ ఏమైందండి? ఏంది పక్కింటి అతను అట్టనే కొట్టుకుంటున్నా, మన కొడుకు అట్టనే కొట్టుకుంటున్నా. ఏంది కదా? ఓహో పక్కింటి ఆయన చూసుకొని అలవాటు నేర్చుకుంటున్నాడండి. ఏదైనా అలవాట్లు చేసుకుంటే నా అలవాట్లు చేసుకుంటా, వాళ్ళ అలవాట్లు చేసుకుంటాం. ఏంటి కొత్తగా అనుమానం జబ్బు వచ్చిందా మీకేమన్నా? ఆయన పిల్లోడు పుట్టినరోజు ఈ రోజు, అది మర్చిపోయారు. వేరే విషయాలన్నీ మాట్లాడుతున్నారు మీరు. అవును కదా, వెల్కమ్ రోజు కదా. నానా నీ కోసం 1000 రూపాయలు పెట్టి బట్టలు తీసుకొని వచ్చా. వసంత గారు, కార్తిక్ గారు, ఈ రోజు బాబు బర్త్డే కదండి? అవునండి కార్తిక్ గారు. నాన్న బంగారం ఇట్రా నాన్న. హ్యాపీ బర్త్డే నాన్న, హ్యాపీ బర్త్డే. ఇలానే నిండు నూరేళ్ళు చక్కగా ఉండాలి నాన్న. ఇదిగో. ఏం సార్ ఏం చేస్తున్నారు? బట్టలు తీసుకొచ్చాను నేనే, మా కొడుకు వేసుకుంటారు. వేసుకున్నాను. బర్త్డే రోజు కూడా పాత బట్టలు అవసరం? పాత బట్టలు కాదండి, 1000 రూపాయలు పెట్టి కొట్టిన కొత్త బట్టలు. ఇంకొక 500 ఇస్తే నిజంగా కొత్త బట్టలు వచ్చేవే. ఈ సెకండ్ హ్యాండ్ వచ్చినట్లాగా ఉందా కంటికి? అవి కొత్త బట్టలు కాదు, ఇవి చూడండి 20,000 పెట్టి కొన్నా కొత్త బట్టలు. ఏంది 20,000 పెట్టి బట్టలు తీసుకొని వచ్చారు? ఏంటి కథ? ఆయనకు మన బాబు మీద ప్రేమండి. ఎంత ప్రేమ అయితే ఏదో 10 రూపాయలు లేదా 25 రూపాయలు తీసుకొస్తారు. 20,000 రూపాయలు పెట్టి బట్టలు తీసుకొస్తాం ఏంటి? మీరు తేరు, తెచ్చిన వాళ్ళు కూడా తేనివ్వరు. ఎలాగో మీరు చేయని పనులన్నీ చేస్తున్నాడుగా. కార్తిక్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. 20,000 పెట్టి బాబు కోసం బట్టలు ఆగనండి, కంగ్రాట్స్ చెప్తే ఏదో మాలకు చెప్పండి, చేయించుకోండి. అలా చెప్పక్కర్లా. నా కొడుకు ఏ బట్టలు నచ్చాయో, ఏ బట్టలు ఇవ్వాలో మాకు తెలుసు. ఇటు ఈ బట్టలు కావాలా, ఈ బట్టలు కావాలా? అంకుల్ తెచ్చిన బట్టలు వేసుకుంటానా? మా బంగారమే, మా బంగారం. అన్ని నాలాగే రిచ్ ఆలోచనలు నువ్వు. ఇదిగో ఈ బట్టలు వేసుకొని తర్వాత నూనె పెట్టుకొని నున్నగా ఇటు దూకోవాలన్నమాట. నువ్వు దుమ్ముకొని ఇక్కడ పొట్టు పెట్టుకుంటే సేమ్ మా నాన్నగారు లా ఉంటావు. ఏంది ఈడు బుద్ధులే వచ్చినాయి అంటున్నా, నాన్న బుద్ధులకు వస్తున్నాయి. ఏంటి కదా? ఏం లేదండి, ఈయన నాన్నగారు ఈయన చిన్నప్పుడు పోయారనమాట. మన బాబులు వాళ్ళ బాబుని చూసుకుంటున్నారు. ఇవన్నీ నీకు ఎలా తెలుసు? అనుమానిస్తున్నారా? కొత్తగా అనుమానం ఒకటి స్టార్ట్ చేస్తారా మీరు? అంటే మీరు ఇంట్లో లేనప్పుడు ఆయనతో కలిసి కార్లో షికార్కి వెళ్తా అనుకుంటున్నారా? చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు. ఇంకొకసారి నన్ను అనుమానించారంటే గట్ట తిరిగేస్తాను, జాగ్రత్త. ఇప్పుడు నేనేమన్నా, నేను అంత సీరియస్ గా వెళ్ళింది. నన్ను బంగారం సాయంత్రం నీకు పెద్ద కేక్ తెస్తాను, కేక్ కట్ చేద్దు కానీ సరేనా? అంత కేక్ తేవాలా, ఎంత చిన్న కేక్ కావాలా? మా కొడుకు మా ఇష్టం వచ్చినట్టు తెలుసుకుంటాం. వెళ్ళండి. మీకు డబ్బులు ఇబ్బంది అయితే నన్ను అడగండి. ఎంత డబ్బులు కావాలా? మాకేం అవసరం లేదు, మా డబ్బులు మాకున్నాయి, మేము తీసుకుంటాము. వెళ్ళి ఆడుకోనా?
చెమ్మ చెక్క చెమ్మ చెక్క అమ్మా బాబు బంగారు ఏమైంది దెబ్బ తగిలిందా వస్తే వసంత ఇట్రా. నీకెన్నిసార్లు చెప్పాలి బాబుకి ఇలా చూసుకోవాలని సారీ దెబ్బ తగిలింది ఏడు ఏడు బంగారు ఏడు ఏడు. ఏయ్, ఏం జరుగుతుంది నా కొడుకు ఏదైనా ఎమ్మేసాయని నేను ఎమ్మేసాను నువ్వు ఎమ్మేసావు ఎవడు కొడుకు అయితే ఏంటి? ఆ కొడుకు కొడుకే. ఏంటే కొడుకు కొడుకు అంటున్నా ఎవడు కొడుకైతే ఏంటి కొడుకు కొడుకే కదండి అవును బాబు నాన్న ఏడోకు నాన్న అలా ఆడుకోవద్దు నాన్న నీకు పెద్ద కారు కొనిపిస్తా కారు మీద బియ్యని ఆడుకో వసంత గారు బాబు జాగ్రత్త జాగ్రత్త ఈ మధ్య కార్తీక ఎక్కువ చేస్తున్నావు మీ ఇంట్లో ఉండు ఎంత తోపు పక్క ఇంట్లో చూడమాక ఎలా పొద్దున ఇడ్లీ వండావు కదా తీసుకురా తినిపిద్దాం నేను పెడతానుగా నా చేత్తనే పెట్టాలి నాకు ఇడ్లీ ఇష్టం ఉండదు నాకు మసాలా దోశ ఇష్టం నాకు మసాలా దోశ కావాలి కార్తీక్ నీకు బాబుకి మసాలా దోశ ఇష్టం చెప్పేసి మసాలా దోశ తీసుకొచ్చాను ఏం జరుగుతుంది మీరంతా ఫ్యామిలీ లాగా ఒకరు నోట్లో తినండి నేను వెళ్ళి మైత్రవనంలో వెళ్ళి ఆడుకుంటా ఉంటా మసాలా దోశ బాగుందని తింటున్నానండి పక్కింటోళ్ళు రావద్దా తినొద్దా ఆయన తింటే తప్పేంటండి ఏం తినేది తప్ప ఏదైనా తింటే నేను తినాలి ఏది ఆడ వచ్చి నోట్లో పెడతాం ఇది నాన్న నంగారు వెళ్ళి కిందకి వెళ్ళి ఆడుకోపో నేను ఆడుకోను నేను అంకుల్తోనే ఆడుకుంటాను కిందకి వెళ్ళి అటు వెళ్ళి ఆడుకో ఇటు మాత్రం వెళ్ళావా బాగుండదు నేను అంకుల్తోనే ఆడుకుంటాను పిల్లని పట్టుకుని కొడతావా కొడతావా అవునాయా నువ్వే నన్ను కొడతానికి నా కొడుకు నేను తిట్టుకుంటాను పుచ్చుకించడం తినిపించుకుంటా చంపుకుంటాను నువ్వెవరే మాట్లాడతాను ఎవడు కొడుకు అయితే రా కొడుకు కొడుకే ఏందే కొడుకు కొడుకు అంటున్నాడు ఎవరు కొడుకైనా కొడుకు కొడుకే కదండి అవును చిన్న పిల్లని పట్టుకొని ఎలా కొడతావు పాపం కందిపోయింది చూసావు ఇక్కడ కందిపోయింది లేకపోతే వాసిపోయితే ఇంకేమైనా అయితేయా మా కొడుకు నా ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటా అడగతాను నువ్వెవరు ఎవరైతే ఏంటయ్యా పక్కింటోని అయితే అడగకూడదా అరే రారా ఇట్లా అసలు కొడుకుని ఎలా పెంచాలో తెలుసా నీకు ఎలా పెంచాలో మాకు తెలియదు వచ్చి చూపిస్తున్నారు నేను ఇప్పుడు చూపిస్తా చూడు ఒరే మన ఇంటికి పోదాం పదా మనం ప్రశాంతంగా బతుకుదాం ఎలా పెంచాలో వాడు తీసుకెళ్తున్నా ఏంటి కదా నీకెలాగో పెంచడం చేత కాదు పెంచే వాళ్ళనే పెంచని వాడు నేను కూడా వెళ్తున్నా నువ్వు ఎక్కడికి వెళ్ళేది నా కోడికి ఎక్కడ నేను ఎక్కడ ఉంటే ఇక్కడ నేను చెక్కపోతే చేయనా ఏదైనా కానీ పక్క ఇంటి ఫ్యామిలీ ఉన్నా అనుకో వాళ్ళు వీళ్ళు చూసుకొని ఉంటారు లేకపోతే అల్లీలు అటు ఇటు వస్తా ఉంటారు చూస్తా ఉంటారు పని పాట లేకుండా ఇప్పుడు బాగుంటారుగా ఉంటారా మాట్లాడదాం చూస్తా ఉంటారు ఏం చెప్పావు వీడేం చెప్పాలో మీకు అర్థం కాలేదు నాకు అర్థమైంది వీడేం చెప్పాడంటే ఈసారైనా రెంట్ తీసుకునేటప్పుడు ఇంటి పక్కన ఇంటి ముందర ఎవరెవరు ఉన్నారో చూసుకొని తీసుకుంటా అని చెప్పాడు అంతే కదా అక్కడ నేనే ప్రాంప్టింగ్ చెప్పి ఇక్కడ నేనే ప్రాంప్టింగ్ చెప్పి ఎక్కడ దొరికారో నాకు మా స్కిట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ టు మల్లెమాల.tv.com వీరవాసనం వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. హలో వినబట్టలేదండి. హలో పోనీ ఇక్కడ ఉంది. ఎండను పడి వచ్చారు కాబట్టి మరి ఎల్లు గారికి మనం కూల్ డ్రింక్ అయ్యగారు అది మీ రూమ్ లో ఉన్న చిన్న ఫ్రిడ్జ్ నుంచి తీసుకురమ్మంటారా లేకుంటే అమ్మాయి గారి రూమ్ లో ఉన్న ఇంకాస్త పెద్ద ఫ్రిడ్జ్ నుంచి తీసుకురమ్మంటారా లేకుంటే బాత్రూమ్ లో ఉన్న ఫ్రిడ్జ్ నుంచి ఆహా ఏంటో ఏంటి నాకు ఆ దేవుడు అన్ని ఆఫర్లే. ఈ రోజుల్లోనా ఒక్క పిల్లని దొరకడమే కష్టమైతే నాకు 5 లీటర్ల ఆయిల్ డబ్బా కొట్టే బకెట్ ఫ్రీ అన్నట్టు పంకజాన్ని పెళ్లి చేసుకుంటే పక్కింటి స్వీటీ గిఫ్ట్ గా వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. దాని తండ్రి ఎసంటోడు నీకు ఎరికేనా? చెప్పు. వాడు పచ్చి లపూట్ నా కొడుకాడు. రైల్వే స్టేషన్ లా చీప్ లిక్కర్ అమ్ముకుంటాడా? చీప్ నా కొడుకాడు. అమ్ముతాడా? నన్ను ఎందుకు అడుగుతావు? వాళ్ళు అమ్మే కదా కొని తాగేది దాన్ని అడుగు. రా పైలవాన్ వచ్చిండు. ఓడరా పోయి రాత్రి కూడా దిమాగ్ ఖరాబ్ చేస్తుర్రు. పండుకున్న చెప్తున్నా ఏం రా కింద చెడ్డి వేసుకోవడం మర్చిపోయినా రా. చెడ్డి ఉందిరా. నమస్తే అన్న. కాళ్ళ మీద పెడితే మేము వదిలేస్తున్నారా? ముళ్ళ పంది జుట్టు ఆ నల్ల కర్రె ముఖం.
కొట్రా కొట్రా. అరే కొట్టడానికి వచ్చినా నీళ్ళపోవడానికి వచ్చినారా? హీరోయిన్ ఒంటరిగా కూర్చుంది, అటు చూస్తుంది, ఇటు వెతుకుతుంది, అటు వెతుకుతుంది, ఇటు వెతుకుతుంది. బాయ్ ఫ్రెండ్ కోసం వెతుకుతుంది కాదు, బాత్రూమ్ కోసం. దూరం నుంచి గుర్రం వస్తుంది. వచ్చింది వచ్చింది వచ్చింది, హీరోయిన్ ముందు ఆగి స్టాండ్ వేసుకుంది.